రతన్ టాటా గారి మరణం యావత్ దేశంలో విషాదం నింపింది. ఆదర్శవంతమైన పారిశ్రామికవేత్తగా మాత్రమే కాదు, భారతదేశం గర్వించదగిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న రతన్ టాటా గారు దేశం ఇబ్బందుల్లో ఉంటే సాయం చేసేందుకు ప్రప్రథమంగా ముందుకు వచ్చే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. వ్యాపారం అంటే కేవలం లాభాల కోసమే కాదు, దేశ శ్రేయస్సు కూడా అని నిరూపించారు. ఉక్కు నుండి ఉప్పు వరకు, టీ నుండి ట్రక్కు వరకు, గుండు సూది నుండి పెద్ద పెద్ద మెషినరీల వరకు ఇలా టాటా గ్రూప్ చేయని వ్యాపారం అంటూ లేదు. ఆయన తాతగారైన జంషెడ్జీ టాటా గారి నుండి మొదలు రతన్ టాటా గారి వరకు ఆ గ్రూపు సంస్థలు తమ వ్యాపారాలను విస్తరిస్తూనే విలువలు కాపాడుకునేందుకు కూడా ప్రాధాన్యం ఇచ్చాయి. అందుకే టాటా గ్రూప్ దేశంలో అతి పెద్దదిగా ఉన్న రతన్ టాటా గారు ఏనాడు ధనవంతుల జాబితాలో చేరలేదు. అందుకు కారణం టాటా గ్రూప్ కు వచ్చిన లాభాల్లో 66% సామాజిక సేవలకు వినియోగించడమే. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రతన్ టాటా గారి గురించే. ఒక పారిశ్రామికవేత్తగా, ఇన్వెస్టర్గా, ఫిలాంథ్రఫిస్ట్ గా బిజినెస్ రంగంలో రాణించి కొన్ని లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూనే దేశ ప్రజల శ్రేయస్సు, విలువల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రతన్ టాటా గారు. ఈ నేపథ్యంలో రతన్ టాటా గారి గురించి ఆసక్తికరమైన అంశాలు తెలుసుకుందాం. నవల్ హోర్ముజీ టాటా, సూను టాటా దంపతులకు 1937 డిసెంబర్ 28వ తేదీన సూరత్ లో జన్మించారు రతన్ టాటా గారు. ఈయన పూర్తి పేరు రతన్ నవల్ టాటా. ఆయనకు 10 ఏళ్ల వయసున్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవడంతో నానమ్మ హీరీబాయ్, తాత జేఆర్డి టాటా గారి మార్గదర్శకత్వంలో పెరిగారు. అందుకే ఆయన్ను జేఆర్డి టాటా గారి దత్తమనవడిగా చెబుతారు. ముంబైలోని కాంపియన్ స్కూల్, కాథెడ్రాల్ అండ్ జాన్ కెనన్ స్కూల్లో చదివారు. ఆ తర్వాత న్యూయార్క్ కార్నెల్ యూనివర్సిటీ నుండి ఆర్కిటెక్ట్ విత్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో BSc పూర్తి చేశారు. అప్పటికే సింప్లిసిటీగా ఉండే ఆ కుటుంబంలో అనేక పాఠాలు నేర్చుకున్నారు. ఇక అమెరికాకు వెళ్ళాక మరో పరీక్ష ఎదురైంది. అప్పట్లో రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం ఇండియా నుండి ఎక్కువ డబ్బు పంపే వీలుండేది కాదు. రతన్ టాటా గారు ఎంత తక్కువ ఖర్చు చేసినా ఆ డబ్బు సరిపోయేది కాదు. దీంతో అమెరికాలో చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. కొంతకాలం ఓ హోటల్లో సర్వర్ గా కూడా చేశారు. ప్లేట్లు కూడా కడిగారట. తాను పారిశ్రామికవేత్త కుటుంబం నుండి వచ్చాననే గర్వం ఏమాత్రం ఉండేది కాదు. సామాన్యుడిగానే జీవితం సాగించారు. అక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక కొంతకాలం పాటు లాస్ ఏంజల్స్ లోని జాన్స్ అండ్ ఎమెన్స్ లో పనిచేశారు. ఆ తరువాత IBM కంపెనీలోనూ ఉద్యోగం చేశారు. కొన్నాళ్లకు తన తాతగారైన జేఆర్డి టాటా గారి నుండి పిలుపు రావడంతో 1961లో జంషెడ్పూర్ లోని సొంత కంపెనీలో అప్రెంటిస్ సూపర్వైజర్ గా చేరారు. అప్పటికి రతన్ టాటా గారి తండ్రి నావల్ టాటా గారు గ్రూప్ లో డిప్యూటీ చైర్మన్ గా ఉన్నారు. అయినప్పటికీ సూపర్వైజర్ గా క్షేత్రస్థాయిలోనే ఉద్యోగం చేశారు. నిప్పుల కొలిమిలో తోటి ఉద్యోగులతో కొన్నాళ్లు పనిచేశారు. ఆ తరువాత మేనేజర్ అయ్యారు. వివిధ హోదాల్లో 9 ఏళ్ల పాటు పనిచేశారు. ప్రతి అంశంలోనూ రతన్ టాటా గారి పనితీరును గమనించేవారు జేఆర్డి టాటా గారు. రతన్ టాటా గారి పనితీరు నచ్చడం, నిర్ణయాలు తీసుకునే విషయంలో మెలకువలు నచ్చి 1971లో నెల్కోగా చెప్పే నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ లో డైరెక్టర్ గా నియమించేందుకు సిద్ధపడ్డారు జేఆర్డి టాటా గారు. అక్కడే రతన్ టాటా గారికి పరీక్ష ఎదురైంది. ఆ సంస్థ అప్పటికే తన మార్కెట్ విలువతో పోల్చితే 40% నష్టాల్లో ఉంది. సంక్షోభంలో ఇరుక్కుపోయింది. ఆ టైంలో వేల కోట్ల రూపాయల విలువైన నెల్కోకి పెద్దగా అనుభవం లేని రతన్ టాటా గారిని డైరెక్టర్ గా నియమించడాన్ని మిగతా డైరెక్టర్లు వ్యతిరేకించారు. అనేక ప్రశ్నలు వేశారు. అయితే జేఆర్డి టాటా గారు మాత్రం రతన్ టాటా గారి నియామకాన్ని కొనసాగించారు. ఆయన నెల్కో కంపెనీ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టే నాటికి భారత ఎలక్ట్రానిక్ మార్కెట్ లో ఆ కంపెనీ వాటా 2% మాత్రమే. అమ్మకాల విలువ 3 కోట్లే. అయితే రతన్ టాటా గారు ఆ బాధ్యతలు తీసుకున్నాక కంపెనీ నిర్వహణతో పాటు మార్కెటింగ్ లోనూ పలు మార్పులు చేశారు. దీంతో 4 ఏళ్లకే ఆ సంస్థ 113 కోట్ల సేల్స్ ని సాధించింది. లాభాల బాట పట్టింది. అలా తన తెలివితేటలతో వ్యాపారాలను విస్తరించారు. తనను వ్యతిరేకించిన వారికి తన పనితీరుతోనే సమాధానం చెప్పి వారి అభిప్రాయం తప్పని నిరూపించారు. అయితే దేశంలో ఎమర్జెన్సీ టైంలో ఆ కంపెనీ సేల్స్ కూడా భారీగా పడిపోయినా లాభాల శాతం తగ్గలేదు. అదే సమయంలో టాటా కంపెనీ అంటే ఒక నమ్మకం అనే విధంగా ప్రజలకు చేరువైంది ఈ కంపెనీ. ఓవైపు కంపెనీ బాధ్యతలు చూసుకుంటూనే 1975లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం పూర్తి చేశారు. వ్యాపార మెలకువలు నేర్చుకున్నారు. అయితే ఆ టైంలో మరో ఇబ్బంది ఎదురైంది. 1977లో
టాటా గ్రూప్ లో నష్టాలు నడుస్తున్న ఎంప్రెస్ మిల్స్ బాధ్యతలు అప్పగించారు. అయితే దాన్ని బాగు చేయాలంటే మొత్తం 50 లక్షల రూపాయల పెట్టుబడి అవసరమని నిపుణులు చెప్పారు. కానీ అంత పెట్టుబడి పెట్టేందుకు రతన్ టాటా గారు అంగీకరించలేదు. దీంతో ఆ కంపెనీ మరింత నష్టాల్లోకి వెళ్ళింది. అప్పుడే ఆయన వ్యతిరేకులు మరోసారి ఆయన్ను ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆ విమర్శలను భరిస్తూనే తనకు అప్పజెప్పిన ఇతర కంపెనీలను లాభాల బాటలోకి తెచ్చారు. అయితే వ్యాపార విస్తరణ విషయంలో కొన్ని నిబంధనలు పాటించేవారు. జంషెడ్జీ టాటా గారి హయాంలో 1868లో కాటన్ బిల్డింగ్ గా మొదలైన టాటాలు విమాన రంగంలో కూడా వచ్చారు. ఎయిర్ ఇండియా పూర్వపు కంపెనీ టాటా ఎయిర్లైన్సే. తర్వాత దాన్ని జాతీయం చేశారు. ఆ టైంలో కంపెనీకి రతన్ టాటా గారు చైర్మన్ గా ఉన్నారు కూడా. అయినా సరే ఆ రంగంలో విడిభాగాల తయారీ సేవలను కొనసాగించారు. ఆ తర్వాతి కాలంలో 1981లో జేఆర్డి టాటా గారు ఆ సంస్థ చైర్మన్ బాధ్యతల నుండి తప్పుకొని రతన్ టాటా గారిని చైర్మన్ ని చేశారు. ఆయన వారసత్వంగా ఈ పదవి అప్పగించారనుకుంటే పొరపాటే. వ్యాపార మెలకువలు ఎంత ముఖ్యమో సామాజిక శ్రేయస్సు కూడా అంతే ముఖ్యమని నమ్మే తత్వమే రతన్ టాటా గారిని ఆ స్థాయికి తీసుకొచ్చింది. తాను ఏ హోదాలో ఉన్నా తన పని తానే చేసుకుంటారు. తన ఆఫీస్లోని వాటర్ ఫిల్టర్ వద్ద కూడా తానే స్వయంగా వెళ్లి వాటర్ తెచ్చుకునేవారట. ముఖ్యమైన అంశాలు తప్ప నార్మల్ ఇష్యూస్ ఏవైనా ఉంటే ఆ కంపెనీ ఉద్యోగుల వద్దకు ఆయనే స్వయంగా వెళ్లి మాట్లాడేవారు. అదే సమయంలో తన కంపెనీ నుండి ఒక ఉద్యోగిని తీయాల్సి రావడం అంటే ఒక కుటుంబానికి ఉపాధి పోగొట్టినట్లు అని నమ్మేవారు. అందుకే ఆ కంపెనీలో ఉద్యోగులను తొలగించాల్సి వస్తే ఆ ఉద్యోగిని ఎందుకు ఉద్యోగంలో నుండి తీసేయాలి అనే కంటే కూడా ఆ ఉద్యోగిని ఉద్యోగంలో ఎందుకు కంటిన్యూ చేయకూడదనే విధానాన్ని ఎంచుకునేవారు. ఒకవైపు బిజినెస్ చేసుకుంటూనే అనేక డిగ్రీలు సాధించారు. ఆయన పైలట్ గా శిక్షణ పొందారు కూడా. F-16 ఫాల్కన్ ఫైటర్ జెట్ నడిపిన తొలి ఇండియన్ కూడా రతన్ టాటా గారే. ఇక 1991లో జేఆర్డి టాటా గారి నుండి ఆ గ్రూప్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాక అనేక రంగాల్లో కంపెనీని విస్తరించారు. ప్రస్తుతం 66 రంగాల్లో ఆ కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఏ రంగంలో ఉన్నా టాప్ 5 జాబితాలో ఉంటుంది కూడా. 1998లో రతన్ టాటా గారు టాటా మోటార్స్ నుండి టాటా ఇండికా కార్లను ఆవిష్కరించారు. తక్కువ ధరకు కార్లను అందించాలని, ఇండస్ట్రియలైజేషన్ వైపు దేశాన్ని నడిపించాలనే లక్ష్యంతో ఈ అడుగు వేశారు. ఆ కార్లు విడుదలైన మొదటి ఏడాది ఫెయిల్ అయ్యాయి. దీంతో కంపెనీకి భారీగా నష్టాలు వచ్చాయి. ఆ కార్ల టెక్నాలజీ, యంత్రాలు అమ్మేయాలని కంపెనీలో ఇతర డైరెక్టర్లు ఒత్తిళ్లు తెచ్చారు. దీంతో రతన్ టాటా గారు అమెరికాలోని జనరల్ మోటార్స్ లో భాగమైన ఫోర్డ్ సంస్థతో సంప్రదింపులు జరిపారు. అగ్రిమెంట్ కోసం రతన్ టాటా అమెరికాకు వెళ్లారు. అయితే ఆ సమావేశంలో ఫోర్డ్ కంపెనీ చైర్మన్ చాలాసేపు వెయిట్ చేయించడమే కాకుండా కార్ల తయారీ రానప్పుడు ఎందుకు మొదలు పెట్టారు అని ప్రశ్నించారట. భారతీయులు కార్లను తయారు చేస్తారా అనేట్లు మాట్లాడారట. దీంతో రతన్ టాటా గారు ఏమీ మాట్లాడకుండా వచ్చేశారు. ఆ డీల్ నుండి వైదొలిగారు. అయితే అవమానాన్ని మాత్రం మర్చిపోలేదు. కొన్నాళ్ల తరువాత ఇండికా కారు భారత ఆటోమొబైల్ రంగంలో సంచలనం క్రియేట్ చేసింది. ఆ కార్లు విపరీతంగా సేల్ అయ్యాయి. కంపెనీ లాభాల బాట పట్టింది. సరిగ్గా అదే సమయంలో జనరల్ మోటార్స్ భాగస్వామిగా ఉన్న జాగ్వార్, ల్యాండ్ రోవర్ కంపెనీలు నష్టాల్లోకి వచ్చాయి. దీంతో పాత విషయం మర్చిపోని రతన్ టాటా గారు జనరల్ మోటార్స్ కి ఓ ప్రతిపాదన పంపారు. నష్టాల్లో ఉన్న జాగ్వార్, ల్యాండ్ రోవర్ కంపెనీని తాను కొంటానని చెప్పారట. అందుకు ఆ కంపెనీ ఒప్పుకుంది. అయితే ఈసారి ఆ కంపెనీ ప్రతినిధులను ముంబైకి రప్పించి వారికి సకల మర్యాదలు చేసి డీల్ ని కుదుర్చుకున్నారు. అంటే ఏ కంపెనీ అయితే తనను అవమానించిందో ఆ కంపెనీని తాను కొనేందుకు ముందుకొచ్చారు. అలా 2008లో 9,300 కోట్లకు జాగ్వార్, ల్యాండ్ రోవర్లను కొనేశారు రతన్ టాటా గారు. అప్పట్లో ఆ డీల్ చాలా పెద్దదని చెప్పవచ్చు. ఆ తరువాత ఆ కంపెనీలు కూడా లాభాల్లోకి వచ్చాయి. యూరప్ కు చెందిన కోరస్ స్టీల్ ను, ఇంగ్లాండ్ కు చెందిన టెట్లీటీని, ఇలా ఇతర దేశాలకు చెందిన దాదాపు 27 కంపెనీలను టాటా కొనుగోలు చేసింది. అంతర్జాతీయంగా అతిపెద్ద గ్రూపుల్లో ఒకటిగా నిలిచింది. ఒకప్పుడు మనల్ని పాలించిన బ్రిటిషర్స్ ని తన కంపెనీల్లో ఉద్యోగులుగా నియమించుకున్న ఫస్ట్ ఇండియన్ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్సే. ఇక్కడే మరో విషయం కూడా ఉంది. 2000వ సంవత్సరం తర్వాత విమానయాన రంగంలోకి మళ్లీ ప్రవేశించేందుకు టాటా సిద్ధం కాగా, అప్పట్లో ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ వ్యక్తి లంచం ఆశించారని, ఆ లంచం ఇచ్చేందుకు ఇష్టం లేని రతన్ టాటా గారు అప్పట్లో కంపెనీ ఏర్పాటు ప్రతిపాదన నుండి వెనక్కి తగ్గారని వార్తలు వచ్చాయి. ఇక కొంతకాలం క్రితం
ప్రైవేటైజేషన్ లో భాగంగా మళ్లీ ఎయిర్ ఇండియాను చేజిక్కించుకుంది టాటా కంపెనీ. అంతేకాకుండా ఇండిగో లాంటి సంస్థతో పాటు సింగపూర్ ఎయిర్లైన్స్ లోనూ వాటాదారుగా ఉంది. అంతర్జాతీయంగా పెద్ద కంపెనీలు చాలా ఉంటాయి, కానీ నమ్మకం అంటేనే టాటా అనే స్థాయి ఉన్న టాటా కంపెనీ అంతర్జాతీయ స్థాయికి ఎదగడం అంటే సాధారణ విషయం కాదు. అందుకే ప్రపంచంలో ఎలాంటి కుబేరుడు వచ్చినా టాటాకు గౌరవం ఇచ్చి తీరాల్సిందే. ఆయన వ్యాపార విలువలకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అయితే రతన్ టాటా గారి జీవితంలో వైఫల్యాలు ఉన్నాయి. అవి ప్రజల కోణంలో నుండి ఆలోచించి వేసిన అడుగుల్లో ఎదురైన వైఫల్యాలుగా చెప్పవచ్చు. టాటా ఇండికామ్, డొకోమో, నానో కార్ల విషయంలో మాత్రం టాటాలు ఫెయిల్యూర్ అయ్యారని చెప్పవచ్చు. ఇది ఫెయిల్యూర్ అనే కంటే కూడా ప్రజల కోణం నుండి ఆలోచించి వేసిన అడుగు. ఇందుకు పలు అంశాలు ప్రచారంలో ఉన్నాయి. ఓ రోజు రతన్ టాటా గారు తన కారులో ప్రయాణిస్తుండగా వర్షంలో ఓ కుటుంబం పిల్లలతో సహా తడుస్తూ స్కూటర్ పై వెళ్లడాన్ని గమనించారట. అప్పటి నుండి ఆయన తక్కువ ధరకే కారును తయారు చేయాలనే ఆలోచనకు వచ్చారు. ఎన్నో పరిశోధనలు, అవాంతరాలను తట్టుకుని టాటా నానో కారును తయారు చేశారు. ఎన్ని విమర్శలు, ఇబ్బందులు వచ్చినా వినలేదు. ధైర్యంగా ముందడుగు వేసిన రతన్ టాటా గారు ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు రూపుదిద్దుకోవడానికి కారణమయ్యారు. ప్రపంచమంతా ఆశ్చర్యపడేలా చేశారు. అయితే ఈ కారు ఆశించినంత సక్సెస్ కాలేదు. దీంతో టాటా కంపెనీకి వేల కోట్ల నష్టాలు వచ్చాయి. అయినా కొన్నాళ్ల పాటు కొనసాగించి ఉత్పత్తిని ఆపేశారు. త్వరలోనే నానో కార్ మరింత ఆధునికంగా, ఎలక్ట్రిక్ గా మార్చి మార్కెట్లోకి విడుదల చేయనున్నారని చెబుతున్నారు. రతన్ టాటా గారి కలల ప్రాజెక్ట్ అయిన నానో కార్ వైఫల్యం మాత్రం ఆయనకు తీవ్ర అసంతృప్తిని మిగిల్చిందని చెప్పవచ్చు. నానో కార్ ద చీపెస్ట్ కార్ గా మార్కెట్ లోకి వచ్చి ఉంది. అలా కాకుండా ది అఫోర్డబుల్ కార్ గా వచ్చి ఉండుంటే ఆ కార్ సక్సెస్ అయి ఉండేదని ఓ వేదికగా చెప్పారు రతన్ టాటా గారు. ఇక 2010 తరువాత టాటా సుమో, టాటా సఫారీ, ఇండికా తప్ప పెద్దగా కార్లేవి ఆదరణకు నోచుకోలేదు. దీంతో 2010 తరువాత ప్రయోగాలకు ప్రాధాన్యమిచ్చారు. 2015 తర్వాత మార్కెట్లోకి కొత్త కార్లు వచ్చాయి. టాటా నెక్సాన్, టియాగో, ఆల్ట్రోజ్, హ్యారియర్, న్యూ సఫారీ ఇలా చాలా కార్లు మార్కెట్లో మళ్లీ తన వాటాను చేజిక్కించుకున్నాయి. ఇక రేంజ్ రోవర్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది టాటా కంపెనీ. ఇలా ఎప్పటికప్పుడు కొత్త రంగాల్లో వ్యాపారాలను విస్తరిస్తూ వచ్చారు. తాను గ్రూప్ సంస్థల బాధ్యతలు తీసుకునే నాటికి టాటా గ్రూప్ సంస్థల వాల్యూ 10,000 కోట్లు కాగా 2021 నాటికి 10 లక్షల కోట్లకు చేర్చారు రతన్ టాటా గారు. అంతేకాదు, దేశంలో ఇంతటి వాల్యూ, ఇన్ని వాల్యూస్ ఉన్న ఏకైక సంస్థ టాటానే. ఇక కొన్ని ప్రతిష్టాత్మకమైన అంశాల్లో నష్టాలు వచ్చినా, ఒత్తిళ్లు వచ్చినా తట్టుకున్నారు. 2008లో ముంబైలో తాజ్ హోటల్ పై దాడి జరిగినా మళ్లీ తట్టుకున్నారు. ఉగ్రవాదుల దాడి తట్టుకుని హోటల్లో అతిథులుగా ఉన్నవారిని ఆ హోటల్ ఉద్యోగులు కాపాడారంటే ఆ సంస్థ పైన, ఆ ఉద్యోగులకు ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. వారి చొరవను రతన్ టాటా గారు మర్చిపోలేదు. వారికి ఇప్పటికీ అండగా ఉంటున్నారు. తమ కంపెనీలో అంతర్గతంగా కొన్ని అవాంతరాలు ఎదురైనా తన పట్టు నిరూపించుకున్నారు రతన్ టాటా గారు. అయితే ఇంత పెద్ద గ్రూపు నిర్వహిస్తున్నా, భారీగా లాభాలు వస్తున్నా రతన్ టాటా గారు ఎప్పుడూ ధనవంతుల జాబితాలో ఉండేవారు కాదు. అందుకు కారణం కూడా ఉంది. తన గ్రూప్ సంస్థల్లోని లాభాల్లో 66% సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల కల్పన, విద్యా ఉపాధి అవకాశాలు, స్కాలర్షిప్లు ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు. అదే సమయంలో కంపెనీ అంటే యజమాని మాత్రమే కాదు, కంపెనీలో ఉద్యోగులు, సమాజం కూడా అందులో భాగమనే చెప్పేవారు రతన్ టాటా గారు. ఒకవేళ అంత మార్కెట్ వాల్యూ ఉన్న టాటా గ్రూప్ గనుక 66% లాభాలను పంచకుండా ఉండుంటే ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతుల జాబితాలో తొలి 3 స్థానాల్లో చోటు దక్కించుకునేవారు రతన్ టాటా గారు. కోవిడ్ సమయంలో ఏ కంపెనీ ఇవ్వని విధంగా 1,500 కోట్ల విరాళం అందించారు. హార్వర్డ్ యూనివర్సిటీలో పరిశోధనల కోసం 300 కోట్ల విరాళం అందించారు. టాటా ట్రస్ట్ కి చైర్మన్ గా ఉన్న సమయంలో ఆయన నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యమిచ్చారు. ఇండియా నుండి గ్లోబల్ కంపెనీగా పేరు తెచ్చుకున్న తొలి కంపెనీ కూడా టాటానే. మొత్తంగా టాటా కంపెనీ మొదలైన నాటి నుండి దాతృత్వ సేవలకు ఖర్చు పెట్టిన మొత్తం లెక్కిస్తే దాదాపు 4 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఆయన టాటా గ్రూప్ చైర్మన్ గా ఎంతకాలం చేశారు అనే అంశానికి వస్తే 1991లో టాటా సన్స్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రతన్ టాటా గారు 2012 వరకు ఆ పదవిలో ఉన్నారు. ఆ తరువాతి కాలంలో సైరస్ మిస్త్రీ ఇష్యూ నేపథ్యంలో 2016 అక్టోబర్ నుండి 2017 ఫిబ్రవరి వరకు తత్కాలిక చైర్మన్ గా ఉన్నారు. 2000వ సంవత్సరంలో భారత ప్రభుత్వం
రతన్ టాటా గారిని పద్మభూషణ్తో, 2008లో పద్మవిభూషణ్తో సత్కరించింది. అవి కాకుండా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 100కు పైగా అవార్డులు, గౌరవ డాక్టరేట్లు పొందారు రతన్ టాటా గారు. ఇక రతన్ టాటా గారి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, రతన్ టాటా గారు వివాహం చేసుకోలేదు. ఇందుకు సంబంధించి పలు అంశాలు ప్రచారంలో ఉన్నాయి. అమెరికాలో చదువుకుంటున్న సమయంలో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డారట. ఇండియాకు వెళ్లిపోయేందుకు కూడా ఆమె అంగీకరించారట. అయితే రతన్ టాటా ఇండియాకు వచ్చాక ఆ అమ్మాయి కోసం చాలా రోజుల పాటు ఎదురు చూశారట. అదే టైంలో భారత్ చైనా యుద్ధం వచ్చింది. దీంతో ఆమె భయపడిపోయి అమెరికాలోనే ఉండిపోయిందట. చివరకు ఆమె వేరే వ్యక్తిని పెళ్లాడిందని తెలుసుకున్న రతన్ టాటా ఇక జీవితంలో పెళ్లి చేసుకోకూడదని అనుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక రతన్ టాటా ఇప్పటికీ చాలా చురుగ్గా నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా అంతర్జాతీయ మ్యాగజైన్లు పలు కథనాలు రాశాయి. గంటకు 2000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఫాల్కన్ విమానాలను, హెలికాప్టర్లను, సూపర్ ఫాస్ట్ కార్లను నడుపుతారు. వ్యాపారం అనేది యువతకు, ప్రజలకు దగ్గరగా ఉంటేనే సరైన వ్యాపారం అవుతుందని నమ్మే రతన్ టాటా గారు అందులో భాగంగానే స్టార్టప్లలోనూ పెట్టుబడులు పెడుతున్నారు. ప్రస్తుతం టాటా గ్రూప్ ఆధ్వర్యంలో మొత్తం 96 సంస్థలున్నా ఏ ఒక్కరోజు ఆ గర్వం రతన్ టాటాలో కనిపించదు. అందుకే రతన్ టాటా అంటే ఒక వ్యక్తి కాదు, ఒక బ్రాండ్. 140 కోట్ల మంది భారతీయులు మనసారా సగర్వంగా చెప్పుకునే రతన్ టాటా గారు చెప్పే వ్యాపార సూత్రాలు ప్రపంచంలోని వ్యాపారవేత్తలకు దిక్సూచిగా మారాయని చెప్పవచ్చు. సామాన్యుడు ఏం ఆలోచిస్తాడు, సామాన్యుడికి ఏం అందించగలం అనేది తెలుసుకుంటేనే వ్యాపారమని, అవసరాలను, టెక్నాలజీని జోడించి ప్రజలకు దగ్గరయ్యేలా చేసే వ్యాపారం ఎప్పటికీ నిలుస్తుందని చెబుతారు. మరికొన్ని విషయాలకు వస్తే, రతన్ టాటా గారికి శునకాలంటే చాలా ఇష్టం. దీంతో ముంబైలోని టాటా సన్స్ కి ప్రధాన కార్యాలయంగా ఉన్న బాంబే హౌస్ లో ఓ విభాగాన్ని వీధి శునకాలకు ఆశ్రయంగా మార్చారు. శంతను నాయుడు అనే యువకుణ్ణి రతన్ టాటా గారు తన సహాయకుడిగా నియమించుకున్నారు. రతన్ టాటా గారి బాగోగులన్నీ అతనే చూసుకుంటాడు. రతన్ టాటా గారు చెప్పే ముఖ్యమైన మాట ఏంటంటే, నేను అన్ని వేళలా సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు, కానీ నిర్ణయాలు తీసుకున్నాక నేను వాటిని సరిచేస్తాను అని చెబుతారు. అంతేకాదు, ఇనుమును ఎవరు నాశనం చేయలేరు, కానీ దానికి వచ్చే తుప్పే అంటే రస్ట్ మాత్రమే దాన్ని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని బయటివారు నాశనం చేయలేరు, కానీ సొంత మనస్తత్వమే నాశనం చేయగలదు అని చెప్పేవారు రతన్ టాటా గారు. టాటా స్టీల్లో కంపెనీలో పనిచేసే ఉద్యోగులు మరణిస్తే వారి కుటుంబ బాధ్యతలను టాటా ట్రస్ట్ ద్వారా తీసుకుంటారు. ప్రపంచంలో లక్షల కోట్ల లాభాలు సంపాదించే కంపెనీలు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయలేవు. ప్రపంచంలో అలా చేసే ఏకైక కంపెనీ టాటా గ్రూప్ మాత్రమే. అంత పెద్ద కంపెనీకి చైర్మన్ గా ఉన్న రతన్ టాటా ఏనాడు ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో చేరలేదు. టాటా గ్రూప్ సంస్థలకు వచ్చే లాభాల్లో 66% టాటా ట్రస్ట్ ద్వారా స్వచ్ఛంద సేవలకే వెళ్లిపోతుంది. టాటా గ్రూప్ విలువ 10 లక్షల కోట్లైనా ఆయనకున్న ఆస్తి విలువ దాదాపు 6,000 కోట్లే. అయినప్పటికీ సామాన్యుడిగానే గడిపారు రతన్ టాటా గారు. ఆయన మరణం ప్రతి భారతీయుడికే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది పారిశ్రామికవేత్తలకు కూడా విషాద వార్తే. ఆయన్ను పారిశ్రామికవేత్త అనేకంటే కూడా గొప్ప మానవతావాది, నిగర్వి కూడా. అందుకే రతన్ టాటా గారు మన దేశానికి గర్వకారణం కూడా. మన దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా మరింత పెంచిన ఘనత టాటా గ్రూప్ది, రతన్ టాటా గారిది. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా ఆ కంపెనీ విలువలు, ఆ కంపెనీ ఉత్పత్తులు, ఆ కంపెనీ ఆశయాల రూపంలో మన కళ్ళెదుటే ఉంటారు. ఇవి రతన్ టాటా గారికి సంబంధించిన అంశాలు.